పోసే టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. శివోహం కార్యక్రమంలో మనము శివుడి యొక్క తత్వాన్ని చాలా సమగ్రంగా, మరి ఆనందభరితంగా, ఉత్తేజవంతంగా తెలియచేసుకుంటూ వస్తున్నాం. మరి ఇంతకు ముందు భాగంలో శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని చాలా ఉద్వేగభరితంగా, ఉద్విగ్న క్షణాలతో మనమందరం కూడా అశాంతం తెలుసుకున్నాం. శివుడు పార్వతి ఆది దంపతులుగా మరి ఏ రకంగా విరాజిల్లుతున్నారు, వారిని పూజిస్తే వస్తే సౌఖ్యం ఏంటో, శాంతి ఏంటో ఇత్యాది విషయాలన్నీ కూడా మనం గత భాగంలో తెలుసుకున్నాం. ఇక ఈరోజు వచ్చేటప్పటికి శివపార్వతుల కళ్యాణం తర్వాత ఇంకా ఎలాంటి సంబరాలు జరిగాయి, వారి యొక్క కళ్యాణం వెనక అసలు కథ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ తెలుసుకునే ముందు ఒకసారి మరి దైవస్థుతి చేసుకుంటూ, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవాముపాస్మయే. ఈరోజు మరి ఈ శివోహం కార్యక్రమంలో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక, ఈ శివుడు ఆరాధన అప్పుడు చాలామందికి కలిగే సందేహం ఏంటి అంటే కనుక, శివుడి యొక్క దేవాలయంకి వెళ్ళాక ఒకవేళ ఆ దేవాలయాల్లో ఏదైనా ప్రసాదం ఇస్తే మనం ఇంటికి తీసుకురావచ్చా, లేదా అక్కడే తినేసి రావాలా ఆ నైవేద్యం అనేది, ఆ ప్రసాదం అనేది కొంతమందికి కలిగే సందేహం. అయితే శివుడు ఏదైనప్పటికీ కూడా ఇంటికి తీసుకొస్తే అనేది కన్నా కూడా ఎప్పుడు కూడా దాన్ని అక్కడే మనం తినేయటం కానీ లేదా ఇతరులకి పంచటం వల్ల మరింత మంచి జరుగుతుందని చెప్పి శివుడి యొక్క లీలా విశిష్టతలో తెలుపుతోంది. ఎందుకని ఇంటికి తీసుకెళ్ళరాదు అంటే కనుక, శివుడికి సమర్పించింది ఏదైనా సరే మళ్ళీ, లేదా శివుడి ద్వారా అనుగ్రహించింది ఏదైనా సరే మళ్ళీ మనం అక్కడే సమర్పించాలి అనేది. అంటే శివుడు ఏదైతే తనతో ఏది వెంట తీసుకెళ్ళడు, అలాగే మనిషి కూడా తను పోయినప్పుడు ఏది కూడా వెంట తీసుకెళ్ళడు. ఇదే సత్యాన్ని మనకి శివుడి యొక్క తత్వం అనేది తెలియజేస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే శివుడు అనుగ్రహించింది ఎప్పుడైనా సరే మళ్ళీ లయమై అది శివంలోనే మరి లయమైపోతుంది. కనుక శివ ప్రసాదం అనేది ఎప్పుడు కూడా మళ్ళీ శివాలయంలోనే అది పూర్తి పరిపూర్ణం కావాలి. అప్పుడే అది మనకి అమృత తుల్యం అవుతుంది. మనం దాన్ని ఇంటికి తీసుకొస్తే అది ఇంటి వాసమే అవుతుంది తప్ప కైలాసవాసం కాదు అని మనకి ఈ యొక్క ధర్మం తెలియజేస్తుంది. కనుక శివప్రసాదం మాత్రం అది మహాప్రసాదంగా భావించి మనం దాన్ని అక్కడే భుజించి రావటం అనేది సరైన పద్ధతి. ఇక ఇప్పుడు ఈరోజు మనం కథలోకి వెళ్ళబోయే ముందు, అది తర్వాత మరి నిన్న కమనీయంగా కళ్యాణం జరిగిపోయింది కదా. ఈరోజు విశేషాల్లోకి వచ్చేప్పటికి ఇక వాళలక్యోలపతి అని చెప్పి మనకి ఈ యొక్క ఋగుస్వామ మంత్రాలతో అగ్నికి ఆహుతులు ఇస్తున్నారంట బ్రహ్మోత్తంగా. ఎప్పుడైతే కళ్యాణం ముగించాక మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం. మరి వంట వండటం అనేది ఒకటి, తర్వాత హోమం, అగ్నిహోమం చేయటం అనేది కూడా మనం వివాహ అనంతరం కళ్యాణ వేడుకల్లో ఇప్పటికీ కూడా కొనసాగుతున్న వేడుక. ఆ రకంగానే మరి అక్కడ ఎప్పుడైతే అక్షంతలు తలంబ్రాలు పోసుకోవటం అయిపోయింది, మంగళసూత్ర ధారణ అయిపోయింది, అన్నీ కూడా ముగిసాయి. ఇక ఇప్పుడు మరి అగ్నిసాక్షిగా శివుడు పార్వతీదేవిని మనువాడాడు. ఆ మనువాడిన తర్వాత మరి తొట్టతొలిత ఈ యొక్క హోమం చేయటం అనేది జరుగుతుంది. ఆ రకమైన ఈ సప్తసతి సాగుతూ ఉండగా చంద్రాభమైన అమ్మవారి కాలిగోరు బ్రహ్మగారి యొక్క కళ్ళబడిందిట. అంతే, అతి కాముకతో ఆయన
స్ఖలిత వీరుడయ్యట. ఇది కనిపెట్టేట శివుడు. కల్లెర్ర చేశాడు. అందుకున్నట్ట త్రిశూలాన్ని. శరణు మహాప్రభో, శరణు శరణు అంటూ అందరూ ఏకకంఠాన స్తుతించారట. రకరకాలుగా ప్రార్థించారట. అంతటితో బ్రహ్మని క్షమించి వదిలేసేట పరమశివుడు. లేకపోతే అప్పుడు ఆయన్ని త్రిశరుడు అని పిలుచుకోవాల్సి వచ్చేదిట. ఎందుకంటే అప్పుడు బ్రహ్మని కూడా మరి వధించవలసి వచ్చేది కాబట్టి, సంవరింపజేయాల్సి వచ్చేది కాబట్టి. ఇక ఎప్పుడైతే బ్రహ్మ తన వీర్యాన్ని గోప్యపరుచుకోదలిచి నేలకి వేసి రుద్దటం వల్ల అందులోంచి వాలకీల్యం అనే వ్యక్తి ఆవిర్భవించాట. నాన్న నాన్న అంటూ అరుస్తున్నట్ట. అది గమనించి నారదుడు వారినందరినీ గంధమాధవ పర్వతానికి సాగనంపేశాట. అంతటితో సర్వేశ్వరుడి పెళ్ళి కూడా ఎలాగైతే పూర్తయిందిట. లేకపోతే విషాదాంతం అయ్యేది పాపం బ్రహ్మగారి పని పట్టి. అప్పటికే మరి ఈ వరకే మనకి తెలుసు బ్రహ్మగారి ముఖాల్లో ఒక ముఖాన్ని మరి ఈ శివుడే సంవరించాడు అని చెప్పి. అలాగా ఇప్పుడు అసలు మొత్తం మనిషిని సంవరింపజేసి కథకి చివర విషాదాంత ముగింపు ఉండేదేమో కానీ మొత్తానికి సహా బంధువులు సహ దేవతలు అందరి యొక్క స్థుతులతో శాంతించట మరి శివుడు. ఇక ఎప్పుడైతే పెళ్ళి అయిపోయింది, ఈ పెళ్ళి అయిపోయాక మనలలో కూడా తెలుసు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు మరదళ్ళు ఉంటే మరదళ్ళు, లేదా బంధువులు ఉంటే బంధువులు, ఇలా వీళ్ళందరూ కూడా ఎంతో కొంత కొత్త పెళ్లి కొడుకుతో ఏదో రకమైన చలోక్తులు ఆడుతూ ఉండటం అనేది అది ఇప్పటికీ మనం కొందరు ఇళ్లలో చూస్తూనే ఉంటాం. అందుకు మన నాయకుడు శివుడి యొక్క వివాహంలో కూడా అదేం మినహాయింపు కాదుట. ఇక పెళ్లి కొడుకుతో వచ్చిన పేరంటాళ్ళందరూ కూడా రకరకాల చలోక్తులు వేస్తున్నారట. ఇక ఆ రాత్రి పాపం అయ్యవారిని అలంకరించారట, శయ్యాగారానికి పంపారట. ఆయన్ని జగన్ మనోహరంగా అందరూ కూడా ముస్తాబు చేశారట. ఇక అత్యంత మనోహరంగా ఉన్న సర్వేశ్వరుని చూసి ఆయన ఒక పెళ్లి కొడుకు అనే విషయాన్ని మర్చిపోయారట. అందరిలో ఒక రకమైన ఆనందంట. ఇక ఆడవాళ్ళకైతే మరీట దేవకాంతలంతా కూడా అక్కడే ఉన్నారు. అందరూ కూడా తలో రకంగా అనుకోసాగారు. పాపం సతీదేవి చనిపోయినప్పటి నుంచి సరసానికి ఎడంగా ఉండిపోయావు. ఆ విరహం అంతా ఇప్పుడు తీర్చుకో. మా పార్వతి ఆలింగనంలో నువ్వు సంతృప్తుడివై ఆమెను సుఖపట్టు, నువ్వు సుఖపడు. మీ దంపతులకు ఏనాడు వియోగం కలగకుండా ఉండుగాక అందుట సరస్వతి. ఏం శివ సిగ్గుపడుతున్నావేంటి? పెళ్ళయ్యేదాకా విరహం పోయావు కదా, ఇప్పుడు ఇంక సిగ్గెందుకు? వెళ్ళు, నీ యొక్క ఇల్లాల్ని ఏలుకో అని చెప్పి అందుట లక్ష్మీదేవి. ఇక గిరిజ చేత ఎంగిలి పడేలాగా చేయించి నువ్వు కూడా ఆ పెట్టిన మధుర పదార్థాలన్నీ కూడా ఆరగించు, ఆలస్యం ఎందుకు అని చెప్పిందిట మరి సావిత్రీదేవి. ఆ సతీదేవిని భుజాన వేసుకొని ప్రపంచమంతా తిరిగిన వాడివి, పార్వతి దగ్గర సిగ్గుపడతావెందుకు అందుట సతీదేవి. అప్పుడు అందుకుందిట అరుంధతి. ఇదిగో శివ, ఈ పిల్లను నీకివ్వనని వాళ్ళమ్మ పట్టుబట్టింది. కానీ అలాగని ఎంతో కష్టపడి ఈ పిల్లనిచ్చి మేమందరం నీకు పెళ్లి చేసాం కాబట్టి పిల్ల నొచ్చుకోకుండా బుజ్జకి సురతం చెయ్యి, సనాతుడు నువ్వు. అలాగని ఇప్పుడు వృద్ధుల్లా కూర్చుంటే బిగరబీసి కూర్చుంటే ఏమాత్రం కూడా తగదు. కనుక నీ యవ్వన ప్రాగ్వల లీలా విలాస సౌందర్యాలతో ఆమెని ఆనందింపజేయి, పరవశింపజేయి. అత్తగారికి ముదం కలిగించు, ఆమెకి ఆనందం కలిగించు, మీ యొక్క మావగారికి పరిపూర్ణమైన మహదానందాన్ని కలిగించు. ఈ యవ్వనంతో అన్ని రకాల సుఖాలు పొందవయ్యా అందుట అహల్య. ఇలా అందరూ కూడా రకరకాలుగా ఈ శృంగార విషయాలని పదే పదే ఉపదేశిస్తుంటే ఆయన రకరకాలుగా లోపల చిరునవ్వులు నవ్వుకుంటున్నట్ట. కామశాస్త్ర కవీదుడివైన నీకు నేను చెప్పవలసిన పని లేదు.
మరి ఆ యొక్క ముగ్ధ యొక్క కోరిక తీర్చు అందుట సోహాదేవి. ఇక అంతలో సాన్యాదేవి కలగజేసుకుని మీ చేలుక్తులతోనే మీ యొక్క ఈ సంభాషణలతోనే తెల్లారాలేగా ఉంది. ఇక నోటి మాటలకి పని లేదు. ఇక కావాల్సిందంతా కూడా వారి యొక్క క్రియ. కనుక వీళ్ళందరికీ కూడా మనం భంగం కలిగించకుండా వీళ్ళిద్దరికీ చక్కటి పక్క వేసి రత్నదప్తాన్ని తాంబూలాన్ని మరి మధుర పదాలని అక్కడ ఏర్పాటు చేసి మనం శివ పార్వతులిద్దరినీ కూడా సుఖమనిద్దాం రండిరా రండి అందిట ఒక ఆమె. అందరూ నవ్వారు. ఏం శివయ్య తొందరపడుతున్నావా గదిలోకి వెళ్ళడానికి అని చెప్పి ఆసక్తిగా అడిగాట. పాపం సిగ్గుపడుతూనే శివుడు తల ఊపాట. ఎప్పుడైతే శివుడు తన యొక్క ఇల్లాలి యొక్క గదిలోకి ప్రవేశించాడో అప్పుడు వీళ్ళందరూ కూడా అనుకున్నట్టు ఇదే తగదు. తన యొక్క మూడో కంటితో మన్మధుణ్ణి భస్మీపటలం చేశాడు. కనుక దీని నుంచి మనం ఇదే సమయంలో శివుణ్ణి కనుక ప్రార్థించి మళ్ళీ ఆ మన్మధుణ్ణి బతికించుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారంట. ఇదే సరైన అదనుగా భావించారంట. అప్పుడు రతీదేవి పరమేశ్వరుని సన్నిధానం చేరుకుంది. ఏ శంకర, పార్వతిని పెళ్లి చేసుకోవటంతో నీ కామదహన కృత్యం అనేది ఏదైతే ఉంటుందో అది నిరర్ధకమే. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటామంటే కనుక ధర్మార్థ కామ మోక్షాలు కాబట్టి ధర్మంగా కామాన్ని పొందడం కూడా మరి పెళ్ళి యొక్క ధర్మాల్లో ఒకటి. ఇప్పుడు నువ్వు ఈ కామానికి నేతైన మదనుడిని మన్మధుణ్ణి దహింపజేసావు. కనుక ఇప్పుడు నిన్ను మళ్ళీ ప్రేరేపించవలసిన వాడు కూడా మన్మధుడే. మన్మధుడి యొక్క ఉనికి లేకపోతే నీకు కామం అన్నది పుట్టదు. నువ్వు కామం అన్నది పుట్టకపోతే అది నీకు పెళ్ళి అనే దానికి నిరర్ధకమే అవుతుంది. కనుక దయచేసి ఆ మన్మధుణ్ణి తిరిగి బతికించవయ్యా అని చెప్పి ఆమె ప్రార్థిస్తుంది రతీదేవి. అప్పుడు శివుడు అంటాడు, తన ఇన్నాళ్ళు తన కొంగులో దాచి భద్రపరుచుకున్న తన యొక్క భర్త యొక్క భస్మాన్ని అంతా కూడా శివుడు పాదాల మీద వంపుతుందిట రతీదేవి. భర్త పట్ల ఆమెకున్న అనురాగానికి, ఆమెకున్న ప్రేమకి, ఆమెకున్న అకుంఠిత దీక్షకి ముగ్ధుడై శివుడు వరమిస్తట. పాపం ఆమె జీవితం ఇలా వృధాగా పడి ఉండటాన్ని చూసి జాలి పొందట. మరి ఆయన అసలే బోలాశంకరుడు, కరుణారసమూర్తి, మరి బాధపడకుండా ఎందుకుంటాడు? అందులో ఒక మహిళ, ఒక అతివ అంతలాగా బాధపడుతుంటే అంత ఊరుకొని కర్కశుడా కాదు కదా. అందుకని వెంటనే ఆమెతో అన్నట్ట, తన అమృత వీక్షణాలతో ఒకసారి చూసి అవలోకించి తన యొక్క స్వరూప రూప సౌందర్యాలతో తన్ని పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించాట. రతి చాలా ఆనందించింది. శివుడికి భర్తకి నమస్కరించింది. మన్మధుడు శివుడికి క్షమాపణ స్తోత్రాన్ని సమర్పించుకుని ఆశీర్వదించబడి అమరులను చేరట. అయితే ఇక్కడ ఈ పునరుద్ధాతం వల్ల మళ్ళీ ఈ యొక్క పెళ్ళికల మరింత శోభ అలంకరించుకుందిట. అయితే ఇక్కడ మన్మధుడితో ఈయన చెప్తారు, నువ్వు పుట్టినప్పటికీ కూడా కేవలం రతీదేవి మీ ఇద్దరి యొక్క ఇదిలోనే ఆకృతి దాలుస్తావు తప్ప నువ్వు ఇంకెవరికి కూడా కంటికి కనపడకుండానే మన్మధుడు ప్రేరితుడు అవుతావని చెప్పి అప్పటి నుంచి మన్మధుడు నిరాకారుడయ్యాట. ఆ రకంగా మరి శివుడు మళ్ళీ మన్మధుడిని బతికించుకొని ఆ రకంగా రతి మన్మధులు ఇద్దరూ కూడా ప్రకృతి కోసం వారి యొక్క కార్యక్రమాలని కొనసాగించారట. ఇక ఇదే సమయంలో పతివ్రత ధర్మాల గురించి కూడా ఉద్బోధించడం అనేది జరుగుతుంది. తెల్లారింది, ఇంకా జరగవలసిన లాంఛనాలన్నీ కూడా జరిగిపోయి మనం మొదట్లో చెప్పుకున్నట్టుగానే 5 రోజుల వేడుకలన్నీ కూడా ఆర్భాటకంగా జరిగిపోయి మేనక మరి హిమవంతులిద్దరూ కూడా పార్వతీదేవిని శివునికి అప్పగించారు. ముని పత్నులైతేనేమి, ముసలి ముత్తైదువులైతేనేమి, విప్ర మహిళలైతేనేమి వీళ్ళందరూ కూడా మరి
అత్తారింటికి పడతని సాగనింపేప్పుడు ఏ రకమైన ధర్మాలన్నిటిని కూడా మనం బోధించి పంపుతామో ఆ రకంగా ఆమెకి పార్వతీదేవికి ఆ రకమైన పతివ్రత ధర్మాలన్నింటినీ కూడా తెలియజేశారట ఆ సందర్భంగా. అమ్మా, నీకు బోధించే అంతటి గొప్పవాళ్ళం కాదు, అయినప్పటికీ కూడా నువ్వు ఎరగందానివి కాదు, అయినప్పటికీ మా చాపల్యం కొద్దీ మీకు ఇలా తెలుపుతున్నాం. పతివ్రత అనేది ఒక్కతే సృష్టిలో ఎప్పుడూ కూడా ధన్యురాలవుతుంది. ఆడదానికి ఎన్నెన్ని యోగ్యతలున్నా అవి ఎప్పుడూ కూడా పాతివ్రత్యానికి సరిగావు. యోగ్యతలు లేకపోయినా సరే పాతివ్రత్యం ఆమెకి ప్రపంచానికే మైషిగా చేస్తుంది. అమ్మ, భర్త భోజనం చేస్తే కానీ పతివ్రత భుజించకూడదు. భర్త నిలబడి ఉన్నట్లయితే తను కూడా నిలబడే ఉండాలి. భర్త నిద్రించిన తర్వాతనే తను నిద్రించాలి. పెనిమిటి కన్నా ముందుగానే నిద్ర లేవాలి. భర్త వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయన్ని సేవించుకోవాలి. సాధ్వి అయిన సారసాక్షి నిరలంకృతంగా భర్తకు కనిపించకూడదు. ఎల్లవేళలా రమ్యాలంకృతమై మాత్రమే ఆయనకి కనిపించుతూ ఉండాలి. మగడు గ్రామాంతరం వెళ్ళిన వేళ మాత్రం పసుపు, కుంకుమ, పుస్తల తాడు, నల్ల పూసలు, మట్టెలు, గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతర అలంకారాలేవి కూడా ధరించకూడదు. భర్త తన పట్ల పరుషంగా మాట్లాడినా, తీక్షణంగా మాట్లాడినా, శిక్షించినా, విపరీతంగా ప్రవర్తించినా కూడా ఇల్లాలు ఆక్రోశించకూడదు. వాకిట్లో ఎప్పుడూ కూడా మరి కాలు నిల్లుతూ నిలబడకూడదు. భర్త యొక్క అనుజ్ఞ తీసుకోకుండా ఇతరుల యొక్క గృహాలకు వెళ్ళకూడదు. భర్త తనకు చెప్పిన రహస్యాన్ని ఎప్పుడూ కూడా 10 మందికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు. భర్త చేసే దైవారాధన పరికరాలను పత్ర పుష్పాదాలన్నింటినీ కూడా తనకు తానే సిద్ధపరిచి ఆయన పూజకి మనం సహకరించాలి. భర్త చేత పదే పదే ఏది కూడా చెప్పించుకోకూడదు. భర్తకి ఎప్పుడు ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాల్లో నిండు మనసుతో తీర్చేది పతివ్రత. ఇక భర్త అనుమతి లేకుండా ఏ రోజు కూడా పుణ్యక్షేత్రాలకు సైతం కూడా వెళ్ళకూడదు. కాశీ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు సందర్శించినా కూడా అది భర్త అనుమతితోనే వెళ్ళాలి తప్ప తను ఎప్పుడూ కూడా విడిగా వెళ్ళకూడదు. గంగాది పుణ్యతీర్థాలు కానీ, కాశ్యాది పుణ్యక్షేత్రాలు కానీ భర్త యొక్క పాదార విందాల్లోనే ఉంటాయని భావించి తొలుత భర్త యొక్క పాదాలకి నమస్కరించే మిగతా కార్యక్రమాలకి పూనుకోవాలి. భర్త భుజించిన తర్వాతే తను భుజించాలి. ఈ రకంగా ఎన్నో రకాలైన పతివ్రత ధర్మాలు ఆవిడికి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఆడది ఎప్పుడు కూడా దిగంబరి అయి స్నానం చేయకూడదు. రోలు మీద కానీ, రోకల మీద కానీ, మూకుడు మీద కానీ, బండ మీద కానీ, గడప మీద కానీ, బిందె మీద కానీ, తిరగల మీద కానీ ఎప్పుడు కూడా కూర్చోకూడదు. భర్తతో కలిసి ఏకాంత సుఖం అనుభవించేప్పుడు తప్ప ఆయనకి ఎప్పుడూ కూడా ఎదురు చెప్పకూడదు. ఇలా అనేక రకాలైన ధర్మాలు, అంటే ఈ ధర్మాల్లో ఇప్పుడు ఎన్నో మనం అనుసరించలేనివి, అనుకరించలేనివి చాలా ఉంటాయి. నిజానికి ఏంటంటే ఏది ధర్మమో ఆ ధర్మాన్ని మనం ఇప్పటికీ ఎప్పటికీ ఆచరించవచ్చు. ఏదైతే మనకి ఈ సనాతన హిందూ ధర్మంలో కొన్ని చేర్చబడినవి ఉంటాయి, కొన్ని కాలక్రమాన మరి వదిలేసేవి ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఇంత కఠోర ధర్మాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న అంతఃసూత్రం ఒకటే. భర్తని భార్య గౌరవించాలి. భార్యని భర్త సముదాయంలో, అంటే తన యొక్క కోరికలు ఏవైనా సరే, తను ఎలాంటి కోరికలు కోరుకున్నప్పటికీ కూడా వాటిని ఎంతో కొంత ఇదోదకంగా గౌరవించి తన శ్రమానుసారం వాటి కోసం శ్రమించాలి అన్నదే వీటన్నిటి వెనుక ఉన్న ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడ ఒక పురుషాహంకారంతో కానీ, మరో రకంగా కానీ ఇక్కడ స్త్రీని తక్కువ చేసి
స్త్రీకే అన్ని రకాల ఇంత కఠోరమైన విచారం ఎందుకు ఇచ్చారు అనేది కానీ మనం దాన్ని ఎక్కువగా మెదడులో ఉంచుకోవచ్చు. ఇన్ని ధర్మాలు చెప్పడం వల్ల వెనకాల ఏంటంటే గనక ఇందులో మనం ఏదైనా చేసినప్పుడే ఒకవేళ క్షణికాభ్యాసానికి లోనవుతారు కాబట్టి ఆ రకంగా మనం కొంతవరకు నియంత్రించుకోవాలనే ఒక అంతఃసూత్రాన్ని మనం గమనించవలసి ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ప్రతిదీ కూడా ఇది ఏ రకంగా అంటే కేవలం మగవాడి కింద చెప్పు కింద కాళ్ళ కింద మనం తేళ్ళ పడుండాలా అని చెప్పి కూడా ఈరోజు మరి స్త్రీ సమాజం ఉరకలెత్తటం అనేది అందులో ఏ రకంగా కూడా సందేహం లేదు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే కనుక అవన్నీ ఆచరించడం అనేది కాదు. ఎవరి జీవితమైనా సరే, ఎవరి దాంపత్యమైనా సరే సుఖశాంతులతో వర్ధిల్లటం అనేదే మనకి ఉన్న ప్రధాన ధర్మం. ఆ ధర్మాన్ని మాత్రం మనం మరవకుండా అది ఎలా ఏ రకంగా మధురం చేసుకుందాం అనే దాని మీద మన దృష్టి ఉండాలి. ఆ రకంగానే మనం ముందుకెళ్ళాలి తప్ప మన యొక్క వైవాహిక సుఖాలను మాత్రం నాశనం చేసుకోకూడదు. అది ఈరోజు మనకున్న ఈ పతివ్రత ధర్మాల యొక్క లక్ష్యం. ఈరోజు భాగం మరి ఇవాళ ముగిసింది. రేపటి మరొక భాగంలో మళ్ళీ మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.